దేవుని బిడ్డలారా, ముందుగా దేవాది దేవునికి కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మరి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము పరిశుద్ధ సౌభాగ్య సంస్కారము. పరిశుద్ధ సౌభాగ్య సంస్కారం మనకి సంస్కారాలు 7 రకాలుగా మనకి జ్ఞాపకం చేయబడుతున్నట్లుగా మీ అందరికీ తెలుసు. ప్రొటెస్టెంట్ సంఘంలో ప్రాముఖ్యంగా గమనించదగినటువంటిది బాప్తిస్మము, ప్రభు భోజన సంస్కారం. ఇవి చాలా ప్రాముఖ్యతను సంచరించుకునేటట్లుగా మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ దినం మనం చదువుకునేటువంటి పాఠ్య భాగాల్లో మొదటి పాఠము నిర్గమాకాండము 12వ అధ్యాయం 1 నుంచి 14 వరకు, రెండవ పాఠము 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 14 నుంచి 22 వరకు, అలాగే సువార్త పాఠము పరిశుద్ధ లూకా సువార్త 22వ అధ్యాయం 7 నుంచి 20 వరకు, తిరిగి మనము 42వ కీర్తన ఉత్తర ప్రచిత్రంగా మరి చదవగా విన్నాం. ఈ 4 పాఠ్య భాగాల గుండా ఇదిన వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నా. దేవుని గూర్చినటువంటి వాస్తవం ఒక మర్మంతో కూడినటువంటిదిగా బైబిల్ గ్రంథం మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. దైవజ్ఞాన శాస్త్రంలో మర్మం అనేటటువంటిది ఒక సంస్కారానికి సూచనగా కనిపిస్తున్నట్లుగా మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే ఒక చిక్కు ప్రశ్నకు జవాబు కాదు, కానీ ఒక విషయాన్ని అనుభవపూర్వకంగా మరి తెలుసుకొనటం అనేటటువంటిది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనము గమనించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగము కృపగా అభివర్ణిస్తూ మరి ఒక కనిపించేటటువంటి సంస్కారానికి సూచనగా ఈ ప్రభు వల్ల అనేటటువంటిది మనకి ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉన్నది. అంటే మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించేటటువంటి ఆయన సంఘము ఆయన మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ ప్రభు బల ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఇది మీ కొరకు విరుగొట్టబడిన నా శరీరము, ఇది మీ కొరకు చిందించబడిన కొత్త నిబంధన అయిన నా రక్తం, దీన్ని మీరు సమీపించినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనడి అనేటటువంటిది ప్రతి క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనము అర్థం చేసుకోవాలి. అంటే ప్రభు బలారాధనలో ఒక రూపాంతరం చెందించబడేటటువంటిది ఏమిటంటే, రొట్టె ప్రభు యొక్క శరీరముగా మార్పు చెందటము, ద్రాక్షరసము ప్రభు యొక్క రక్తముగా మార్పు చెందటము అనేటటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కనిపించేటటువంటి రొట్టె మనము ఇక్కడ ఆ సాక్రమెంట్ జరిగించబడేటప్పుడు దాన్ని వేర్చి వారికి ఇచ్చినప్పుడు అనేటటువంటి మాటను ఉచ్చరిస్తున్నప్పుడు ఒక భావయుక్తమైనటువంటి అర్థాన్ని గోచరించేటటువంటి విధముగా ప్రభువు తన యొక్క శరీరాన్ని మన కొరకు త్యాగభరితమైనటువంటి ఆ సంస్కారం ద్వారా మన యొక్క చేతిలోకి వచ్చేటప్పుడు దాన్ని ప్రభు యొక్క
శరీరముగాను మనం త్రాగేటటువంటి ఆ యొక్క సంస్కారములో ద్రాక్ష రసము ప్రభు యొక్క రక్తముగాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయాల్లో కలిగించబడేటటువంటి ఒక పవిత్రత లేక మార్పు లేక ఆ సంస్కారం ద్వారా మన జీవితాల్లో పునీతమయ్యేటటువంటి ఒక పవిత్రమైనటువంటి విధానం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కానీ యాంత్రికంగా ఈ బలలో పాల్పంచుకునేటటువంటి వారిని గురించి కూడా మనము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 27 నుంచి 31 వరకు చూస్తున్నప్పుడు ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తింటారో ఆయన యొక్క పాత్రలోని తాగుతారో వారి యొక్క ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి వారు అపరాధి యొగును అని వ్రాయబడి ఉంది. అంటే యోగ్యత అయోగ్యతలను పరీక్షించుకునేటటువంటి సమయము ఇది ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నట్లుగా మనము గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఈ రొట్టెను తిని పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు యొక్క రాకడ, ఆయన మన కొరకు చేసిన ఆ త్యాగపూరితమైనటువంటి ఆ మరణ యాగమును జ్ఞాపకం చేసుకునేటటువంటి విధానము ప్రభు మనకు అనుగ్రహించాడు. అంటే మరి మనం గమనించగలిగినట్లయితే మరి ప్రతి సంస్కారానికి పాత నిబంధన గ్రంథంలో మరి వ్యక్తులకు అపోస్తులకు అన్వయించడం అనేటటువంటిది మనము ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అయితే బాప్తిసం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు పేతురు, నోవాహు, మరి నోవాహు యొక్క జల ప్రళయము నుండి రక్షింపబడటం అనేటటువంటిది అది ఒక బాప్తిసానికి సూచనగా మనము గత వారంలో జరిగినటువంటి ఆ బాప్తిసాన్ని గురించినటువంటి ధ్యాన వాక్యము సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాం. మరి దాని ప్రకారంగా మనము గమనించగలిగినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు పస్కాను ఆచరించడాన్ని గురించి ఇశ్రాయేలులకు తెలియచెప్పినటువంటి మాటలు నిర్గమాకాండంలో మనం చూస్తాం.